ప్లస్ సైన్స్ రెండో పాఠం ఆమ్లాలు క్షారాలు. ఇంపార్టెంట్ చాప్టర్ ఆమ్లాలు క్షారాలు. ఓకే. పండ్లకు, కూరగాయలకు, ఇతర ఆహార పదార్థాలకు వేరువేరు రుచులు ఉంటాయి. ఇట్లా తీపి స్వీట్, పులుపు సోర్, చేదు బిట్టర్, ఉప్పుగా సాల్టీ, కారం స్పైసీ అన్నట్టు. తీపిగా ఏముంటాయి? పంచదార, బెల్లము, చెరుకు, మ్యాంగో, పప్పాయ ఇవన్నీ తీపి తీపి ఉంటాయి అన్నట్టు. పులుపు నిమ్మరసము, చింతపండు, ద్రాక్ష ఇవన్నీ పులుపు ఉంటాయి. చేదు కాకర ఇంకా వేరే ఉంటాయి. ఉప్పుగా సాధారణ ఉప్పు, సముద్రపు నీరు ఇవన్నీ ఉప్పు ఉంటాయి అన్నట్టు. కారం ఎండుమిరప, మిరియాలు ఇవన్నీ కారంగా ఉంటాయి అన్నట్టు. నెక్స్ట్ పదార్థాల రంగులో మార్పులు. ఓకే. పసుపు పొడి తీసుకొని కొద్దిగా నీరు కలిపి పసుపు ముద్దను తయారు చేయండి. తెల్ల కాగితం మీద పసుపు ముద్దను రుద్దండి. కాగితం కొంచెం సేపు ఆరనివ్వండి. ఆ కాగితం మీద పెన్సిల్తో పువ్వు బొమ్మ గీయండి. సబ్బు నీటితో బ్రష్తో పువ్వు పైన పూయండి. పువ్వు రంగు ఎలా ఉంది? మారుతుందండి. అంటే పువ్వు పసుపు రంగులో ఉందా? సబ్బు నీళ్ళు తగిన చోట రంగు మారిందా? పువ్వు పసుపు రంగులో ఉంటుంది, సబ్బు నీళ్ళు తగిన చోట రంగు మారుతుంది. అలాగే కొద్దిసేపు సున్నపు నీటిని తీసుకోండి. పసుపు పూసిన కాగితం మీద కొన్ని చుక్కల సున్నపు నీరు వేయండి. కాగితం మారిందా? కాగితం రంగు మారిందా? కాగితం రంగు మారుతుంది. సబ్బు నీటితో వచ్చిన రంగు ఈ రంగు ఒకటేనా? ప్రయోగం యొక్క కృత్యం 1 యొక్క ప్రయోగం యొక్క దానికి ఎక్స్ప్లెనేషన్ ఇక్కడ ఉంటుంది. రాణి సాయి అన్నం తింటూ తెల్ల తలసరి కాగితంపై పడేశారు. వెంటనే ఆ కాగితంను సబ్బు నీటితో కడిగారు. కాగితంపై ముదురు ఎరుపు రంగు మచ్చ ఏర్పడింది. సో ఇప్పుడు ఈ కృత్యం వల్ల పసుపు పొడికి నీరు కలిపి ఇట్లా ముద్దను చేస్తాం కదా, దాంట్లో కూడా ఇదే ముదురు ఎరుపు రంగు వస్తుంది అన్నట్టు. ముదురు ఎరుపు రంగు మచ్చ ఏర్పడడానికి కారణం ఏమిటి? పై రెండు సందర్భాల్లో రంగు మారడానికి కారణాలు కనుగొందాం. ఓకే. రంగు మార్పు సబ్బు నీరు లేదా సున్నపు నీటితో కలిసినప్పుడు పసుపుకు ఉండే రంగు మారిపోయింది. ఇప్పుడు సబ్బు నీరు, సున్నపు నీరు నీటితోని చేసినప్పుడు నీటితో కలిపినప్పుడు ఏమైందంటే పసుపుకు ఉండే రంగు పసుపు కలర్ అనేది పోయింది అన్నట్టు. ముదురు ఎరుపు రంగులోకి మారింది అన్నట్టు. ఏం చెప్తుందంటే ఆమ్లాలు క్షారాలు అంటే నీలి రంగు నుంచి ఎరుపు రంగులోకి, ఎరుపు రంగు నుంచి నీలి రంగులోకి మారుతుంది. అదే ఆమ్లాలు క్షారాల గురించి ఎక్స్ప్లెనేషన్ చేస్తుంది అన్నట్టు. కృత్యంతో పసుపు పూసిన కాగితం పైన వివిధ పదార్థాలను వేసి ఏం జరిగిందో పరిశీలిద్దాం. పట్టిక 2లోని పదార్థాలను ఒక్కొక్కటిగా వేసి చూడండి. మీ పరిసరాల్లో లభించే ఇతర పదార్థాలను కూడా వేసి చూడండి. ఇక పట్టిక 2 ఇవి సూచిక తయారు చేసిన పదార్థం మందార పువ్వు, ఆ మామిడాకు, బీట్రూట్, గన్నేరు పువ్వు, పసుపు ఇవన్నీ కలిపి వెనిగర్లో ఇట్లా కలిపేసి మనకు ఏ రంగు వస్తాయో చెప్పాలి. ఇవన్నీ వెనిగర్, ఆపిల్ పండు, అరటిపండు, నిమ్మరసం ఇవి 4 ఏంటి అంటే ఆమ్లాలు. సబ్బు నీరు, సున్నపు నీరు, గాజు శుభ్రపరిచే ద్రావణం, మెగ్నీషియం ద్రావణం ఇవన్నీ క్షారాలు. సో ఇవి నీలి రంగు నుంచి ఎరుపు రంగులకు, ఇవన్నీ ఎరుపు ఇవన్నీ ఎరుపు రంగులకు మారుతాయి. ఇవి ఎరుపు రంగు నుంచి నీల రంగులకు మారుతాయి అన్నట్టు. నీలం రంగు మారుతాయి. ఇవన్నీ సూచికలు వాడిన కొద్దీ ఇవి రంగులు మారుతాయి అన్నట్టు. ఆమ్లాలు ఏమో ఎరుపు రంగులోకి మారుతాయి, క్షారాలేమో నీలం రంగులోకి మారుతాయి. కొన్ని పదార్థాలు ఇతర పదార్థాలతో కలిసినప్పుడు వాటి రంగుల మార్పును సూచిస్తాయి. అలాంటి పదార్థాలను సూచికలు అంటారు. పసుపు పూసిన కాగితం ఒక సహజ సూచిక. సహజ సూచికను తయారు చేయవచ్చు. మందార పూలు, మామిడాకులు, బీట్రూట్, గన్నేరు పూల రసాలను తీసుకోండి. వడపోత కాగితాన్ని వాటిలో ముంచి ఈ సహజ సూచికలను తయారు చేయండి. ఇప్పుడు కృత్యం 3 పట్టిక 3లో చూపిన పండ్ల రసాలు, కూరగాయల రసాలు, శీతల పానీయాలు, ఇతర ద్రావణాలను సేకరించండి. వీటిని గాజు బీకాలు పరీక్షణ అల్కోహాల్ తీసుకొని ద్రావణాలు ఎరుపు లిట్మస్, నీలి లిట్మస్ కాగితాల్లో పరీక్షిస్తాం. ఇవే పదార్థాలు. కమలపండు అంటే పులుపుగా ఉంటుంది. అంటే నీలి లిట్మస్ని ఎరుపు రంగులోకి మారుస్తుంది, అంటే ఆమ్లం అన్నట్టు. టమాటా కూడా ఆమ్లంగా నీలి లిట్మస్ని ఎరుపు రంగులోకి మారుస్తుంది. వంట సోడా తటస్థంగా ఉంటుంది, అంటే నీలి లిట్మస్లో మార్పు రాదన్నట్టు, అది లవణం కాబట్టి. మినరల్ వాటర్ లిట్మస్లో మార్పు రాదన్నట్టు. వెనిగర్ నీలి లిట్మస్ను ఎరుపు రంగులోకి మారుస్తుంది. ఉప్పు నీరు లిట్మస్తో మార్పు చెంది, అంటే నీలి రంగులోకి ఎరుపు రంగు మారుతుంది, ఎరుపు రంగులోకి నీలి రంగు మారదన్నట్టు. షాంపూ క్షారం కాబట్టి ఎరుపు లిట్మస్ నీలి రంగులోకి మారుతుంది. బట్టల సోడా
ఎరుపు లిట్మస్ని నీలిరంగులోకి మారుస్తుంది అన్నట్టు. నిమ్మరసం నీలం నుంచి నీలం నుంచి ఎరుపు రంగు మారుతుంది. ద్రాక్షరసం కూడా అంతే, ఆమ్లం కాబట్టి. ఒంటి సబ్బు నీరు క్షారం కాబట్టి నీలం నుంచి ఎరుపు నుంచి నీలం. బట్టల సబ్బు నీరు ఎరుపు నుంచి నీలం. సున్నం నీరు ఎరుపు నుంచి నీలం. పంచదార నీరు తటస్థంగా ఉంటుంది. నెక్స్ట్ సున్నపు నీరును తయారు చేయడం. సున్నపు నీరు అంటే CaOH, కాల్షియం హైడ్రాక్సైడ్ని సున్నపు నీరు అంటారు. ఒక బీకర్లో సగం వరకు నీరు తీసుకోవాలి. 5 గ్రాముల తమలపాకులను పోసే సున్నాన్ని నీటిలో వేసి బాగా కలపాలి. ఒక రాత్రి కదల్చకుండా ఉంచాలి. తర్వాత రోజు పైకి తేరుకున్న ద్రావణాన్ని వడపోయాలి. ఈ ద్రావణం పారదర్శకంగా ఉంటుంది. సో కాల్షియం హైడ్రాక్సైడ్ క్షారం కాబట్టి ఎరుపు లిట్మస్ను నీలిరంగులోకి మారుస్తుంది. నీలి లిట్మస్ను ఎరుపు రంగులోకి మార్చే పదార్థాలను ఆమ్ల స్వభావం ఉంటుంది. ఎరుపు లిట్మస్ను నీలి రంగులోకి మార్చే మృదు స్పర్శ కలిగిన పదార్థాలకు క్షార స్వభావం ఉంటుంది. నీలి రంగు నుంచి ఎరుపు రంగులోకి మారితే అది ఆమ్లం. ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే ఆమ్ల లా ఇక్కడ ఫస్ట్ నీలి అంటే అంటే నీలం ఫస్ట్ వస్తుంది, తర్వాత ఎరుపు వస్తుంది అన్నట్టు. సో అది ఆమ్ల స్వభావం. నెక్స్ట్ ఎరుపు తర్వాత నీలి రంగులోకి, ఇదంటే క్షారం. రా అంటే ఫస్ట్ ఎరుపు ఇట్లా వస్తుంది, ఎరుపు తర్వాత నీలం తర్వాత క్షారం. సో దీన్ని ఇట్లా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. నీలం అంటే BRA, బ్లూ రెడ్ ఆమ్లం, ఇట్లా BRA. ఇది ఎరుపు లిట్మస్ నీలి రంగులో అంటే రెడ్ బ్లూ, క్షారం అంటే K ఏమంటారు RBK. అది BRA, ఇది RBK. అయితే కొన్ని పదార్థాలు ఎరుపు లిట్మస్తో కానీ నీలి లిట్మస్తో కానీ రంగుల మార్పును సూచించలేదు. వీటికి తటస్థ స్వభావం ఉంటుంది. సూచికలు ఇండికేటర్స్. వివిధ పదార్థాలకు పూసిన కాగితపు ముక్కలు లిట్మస్ పట్టీలతో సహా పదార్థ స్వభావాన్ని బట్టి ఆమ్లాలు క్షారాల మీద పడినప్పుడు రంగులు మార్చుకున్నాయి. ఇలా రంగు మార్చుకునే వాటిని సూచికలు అంటాము. సూచికలు అంటే ఇంతకుముందు మనం తెలుసుకున్నాం కదా, పట్టిక 2లో ఇచ్చినవి మందార పువ్వు, మామిడాకు, బీట్రూట్, గన్నేరు పువ్వు, పసుపు ఇవన్నీ సూచికల కింద వస్తాయి అన్నట్టు. ఆమ్ల స్వభావం. చీమలు కుట్టినప్పుడు మంటలు అనిపించడం మీరు అనుభవమే కదా. చీమ కుట్టిన చోట ఫార్మిక్ ఆమ్లాన్ని విడుదల చేయడం వల్ల మంటగా నొప్పిగా అనిపిస్తుంది. జంతువులలో మొక్కలో ఉండే ఆమ్లాలను సహజ ఆమ్లాలు అంటారు. పట్టిక 5 చాలా ఇంపార్టెంట్. ఇది ఎసిటిక్ ఆమ్లం వెనిగర్. ఏసీ వేడైనప్పుడు ఏసీ వేసుకోవాలి. నీ ఉన్నది కానీ డి పెట్టుకొని వేడి ఉన్నప్పుడు ఏసీ వేసుకోవాలి. ఎసిటిక్ ఆమ్లం వెనిగర్. ఓలిక్ ఆమ్లం ఆలివ్ నూనె. ఓలిక్ ఆమ్లం ఆలివ్ నూనె. సిట్రిక్ ఆమ్లం నిమ్మ నారింజ. స్టీరిక్ ఆమ్లం కొవ్వు పదార్థాలు. బ్యూటరిక్ ఆమ్లం వెన్న పూసుకుంటే బ్యూటీ అవుతాం. బ్యూటరిక్ ఆమ్లం వెన్న. టటరిక్ ఆమ్లం ద్రాక్ష చింతపండు. చింత చెట్టుని టామరిన్ అంటారు కాబట్టి టటరిక్ ఆమ్లం. ద్రాక్ష చింతపండు టటరిక్ ఆమ్లం. లాక్టిక్ ఆమ్లం మజ్జిగ పెరుగు. పామాటిక్ ఆమ్లం పామాయిల్. అగ్జలిక్ ఆమ్లం పాలకూర టమాటా. పాలకూర టమాటా నేను. అగ్జలిక్ ఆమ్లం పాలకూర టమాటా. అస్కార్బిక్ ఆమ్లం అస్కారిక్ ఆమ్లం ఉసిరి. మాలిక్ ఆమ్లం ఆపిల్స్. ఆపిల్స్ అమ్ముతాడు. మాలిక్ ఆమ్లం ఆపిల్స్. యూరిక్ ఆమ్లం మూత్రం. ఇక్కడ ఉంటే దానికి యూరిక్ ఆమ్లం, ఇదేమో మూత్రం. టానిక్ ఆమ్లం తేనీరు. టానిక్ తాగాలి, తేనీరు, నీళ్ళ టానిక్ తాగాలి. టానిక్ ఆమ్లం తేనీరు. సహజ ఆమ్లాలతో పాటు కొన్ని రాసాయనిక ఆమ్లాలను, ఉదాహరణకు సల్ఫ్యూరిక్ ఆమ్లం, హైడ్రోక్లోరిక్ ఆమ్లం, నైట్రిక్ ఆమ్లం కూడా వివిధ రకాల లవణాల నుండి తయారు చేస్తారు. సల్ఫ్యూరిక్ ఆమ్లం ఫార్ములా ఏంటి? H2SO4 సల్ఫ్యూరిక్ ఆమ్లం. హైడ్రోక్లోరిక్ ఆమ్లం HCl. నైట్రిక్ ఆమ్లం HNO3. ఆమ్ల స్వభావం గురించి అయిపోయింది కదా. క్షార స్వభావం.
మీరు రోజు స్నానం చేసేటప్పుడు సబ్బును ఉపయోగిస్తారు కదా, దాన్ని తాకినప్పుడు ఎలా ఉంటుంది? 2 చేతి వేళ్ళ మధ్యన ఉంచి రుద్దండి. ఇతర పదార్థాలను కూడా ఇలా చేసి చూడండి, జారుతుంది కాబట్టి. సబ్బు నీరు లేదా సున్నపు నీటిని ఎప్పుడైనా తాకి చూసారా? మృదు స్పర్శ, జారుడు స్వభావం కలిగిన మరికొన్ని పదార్థాలు పేరు చేయండి. క్షార పదార్థాలకు జారుడు స్వభావం ఉంటుంది. క్షార పదార్థాలకు ఏ ప్రభావం ఉంటుంది? జారుడు స్వభావం ఉంటుంది. నిత్య జీవితంలో మనం క్షార లక్షణం కలిగిన సబ్బు మరియు గాజులను శుభ్రపరిచే అనేక పదార్థాలను ఉపయోగిస్తుంటాం. మొత్తం క్షార స్వభావం కలిగిన సున్నపు నీరు, కాల్షియం హైడ్రాక్సైడ్, గాజును శుభ్రపరిచే ద్రవాలు, అమ్మోనియం హైడ్రాక్సైడ్, సబ్బులు, పొటాషియం హైడ్రాక్సైడ్, సోడియం హైడ్రాక్సైడ్, మిల్క్ ఆఫ్ మెగ్నీషియం హైడ్రాక్సైడ్. వీటిని ఎట్లా గుర్తుపెట్టుకుని చూద్దాం. సున్నపు నీరు, దీని ఫార్ములా CaOH, కాల్షియం హైడ్రాక్సైడ్ అన్నట్టు, కాల్షియం. ఓకే, గాజును శుభ్రపరిచే ద్రవాలు, అమ్మోనియం హైడ్రాక్సైడ్, NH4OH, అమ్మ గాజులు అన్నట్టు, గాజు అమ్మోనియం. సబ్బులు ఇంగ్లీష్లో ఏమంటారు? సబ్బుని ఏమంటే ఇంగ్లీష్లో సో అంటే సోడియం హైడ్రాక్సైడ్. సోప్ అంటే పొటాషియం హైడ్రాక్సైడ్. సబ్బులు సోడియం హైడ్రాక్సైడ్, పొటాషియం హైడ్రాక్సైడ్. మిల్క్ ఆఫ్ మెగ్నీషియం అంటే ఇన్ననే ఉంది కాబట్టి మెగ్నీషియం హైడ్రాక్సైడ్, MgOH దాని ఫార్ములా. కృత్యం 5, మెగ్నీషియం తీగ ముక్కను పట్టుకారు టంగ్స్ అంటారు. టంగ్స్తో పట్టుకొని మండించండి. ఏర్పడిన తెల్లటి బూడిదను సేకరించి నీటిలో కరిగించండి. ఆ ద్రవాన్ని చేతితో తాకి చూడండి. ఎరుపు లిట్మస్తో పరీక్షించి చూడండి. ఏమవుతుంది అంటే ఇది క్షారం అవుతుంది అన్నట్టు. క్షారం అంటే ఏంటి? ఎరుపు లిట్మస్ నీలి లిట్మస్లకు మారుతుంది అన్నట్టు, అంతే. ఇచ్చిండు. మెగ్నీషియం ఆక్సైడ్లు నీటిలో కరిగినప్పుడు మెగ్నీషియం హైడ్రాక్సైడ్ ఏర్పడుతుంది. అదేవిధంగా సోడియం, పొటాషియం ఆక్సైడ్లు నీటిలో కరిగినప్పుడు సోడియం హైడ్రాక్సైడ్, పొటాషియం హైడ్రాక్సైడ్లను ఏర్పరుస్తాయి. హైడ్రాక్సైడ్లకు క్షార స్వభావం ఉంటుంది, వీటికి జారు స్వభావం ఉంటుంది. ఇంపార్టెంట్ ఇది.